మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. ఇది యాక్సిడెంట్ అని అయితే మేము అనుకోవట్లేదు. ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏ స్మాల్ మ్యాన్. అతను అయితే కాదు, ఎవరో ఎట్లా చేసే వ్యక్తి అయితే మా పక్కన ఉన్న వాయిస్ చాలా బాగా మేము రిక్వెస్ట్ చేస్తాం. ట్రాన్స్పరెంట్గా మీరు తెలియజేస్తారు, ఆ తర్వాత మీరు ఏం చేయాలనేది మా యాక్షన్. అంటే ఆఫ్టర్నూన్లోపే ప్రజెంట్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కలెక్టర్ ఆ సీసీ ఫుటేజ్ ఈ ఘటనపై, ఈ మరణంపై పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరపాలి అని కేఏ పాల్ డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన పాస్టర్లు కూడా అంటూ ఉన్నారు ఇది ప్రమాదమని మేము అనుకోవడం లేదు అని పాస్టర్లు అంటూ ఉన్నారు. ఆయన దృశ్యాలు, ప్రవీణ్ పగడాల చివరి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. టోల్ ప్లాజాను దాటుతూ ఉన్న సమయంలో టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఒక సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. అర్ధరాత్రి ఆయన బుల్లెట్పై వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయన మరణించిన స్థితిలోనే కనిపించారు. ఆయన దేహంపై గాయాలు ఉండటంతో ఆయనది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, ఎవరో కొట్టి చంపేశారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల చనిపోయిన చోట, ఆయన దేహాన్ని కనుగొన్న చోట ఒక కర్ర కూడా ఉంది. ఆ కర్ర పిప్పి అయిపోయి ఉంది. ఆ కర్రకి రక్తపు మరకలు కూడా అంటుకుని ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో మీకు ఆ కర్రని కూడా చూపించబోతున్నాం. మొదటి బాక్స్లో మీకు కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాల టోల్ ప్లాజా దగ్గర టోల్ గేట్ను దాటడానికి ముందు అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు అవి. రెండవ బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు బుల్లెట్ పడి ఉండటం, ఆ పక్కనే ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో ఆయన దేహాన్ని కనుగొన్నారు. ఆ దృశ్యాలు కూడా మేము మీకు బ్లర్ చేసి మాత్రమే చూపిస్తూ ఉన్నాము. ఆ పక్కనే ఒక కర్ర కూడా ఉంది అని చెప్తున్నారు. ఆ కర్ర పిప్పుగా అయిపోయి ఉంది. ఆ కర్రకు రక్తపు మరకలు అంటుకుని ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ప్రవీణ్ పగడాల మరణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని అనుకోవడం లేదు, యాక్సిడెంట్ జరిగిందని అనుకోవడం లేదు. ఇది ఎవరో చంపేశారు అని మాత్రమే అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఆయన ముఖం పైన, పెదాలపైన గాయాలు ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి పారదర్శకంగా విచారణ జరపకపోతే నేను రాజమండ్రి వస్తాను అని కేఏ పాల్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో ఉంటారు, తిరుమలగిరిలో ఆయన ఉంటారు. ఆయన రాజమండ్రికి వెళ్ళారు, బుల్లెట్పై వెళ్ళారు. బుల్లెట్పై వెళ్ళిన సందర్భంలో సోమవారం రాత్రి ఆయన టోల్ ప్లాజా దాటుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆయన మరణించిన స్థితిలో కనిపించడంతో ఆయన మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తూ క్రైస్తవులు పెద్ద ఎత్తున నేషనల్ హైవేపై ఆందోళన కూడా దిగారు. ప్రవీణ్ పగడాలను ఎవరో చంపేశారు, ఆయన అంటే కిట్టని వాళ్ళు, ఆయనతో గతంలో గొడవ పడిన వాళ్ళు చంపేశారు అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేఏ పాల్ అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, దాని పర్యవసానమే ఈ మరణం అని కేఏ పాల్ అంటూ ఉన్నారు. నేను రాజమండ్రి రావాల్సి ఉంటుందని కేఏ పాల్ చెప్తున్నారు. ఒకవేళ పారదర్శకంగా విచారణ జరగడం లేదు అనిపిస్తే నేను రాజమండ్రి వస్తాను, ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయని కేఏ పాల్ కూడా అంటూ ఉన్నారు. ఒకసారి ఆ కర్రను కూడా మీకు చూపించబోతున్నాను. ఈలోపు మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ కర్ర, ఆ కర్రకు రక్తపు మరకలు కూడా అంటుకుని ఉన్నాయని చెప్తున్నారు. దీంతో ఆయనది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, బహుశా ఆ కర్రతో ఆయనను ఎవరో కొట్టి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన హెల్మెట్ కూడా ఊడిపోలేదని కూడా చెప్తున్నారు. కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన పెదాలపైన, ముఖం పైన గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ కర్రకు రక్తపు మరకలు ఉన్నాయి. ఆ కర్రతోనే ఎవరో ఆయనను కొట్టి ఉంటారు అనే